Hi everyone, welcome back to my YouTube channel DSRL Maths YouTube channel. ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మీద ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మీద 14 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఉండేటువంటి ఈ యొక్క సిలబస్ మీద మనం MFD అనే దాన్ని మనం చూద్దాం. MFD అంటే మైన్ పాయింట్స్, F అంటే ఫార్ములా, D అంటే డెఫినేషన్స్. సో ఇవి MFD ప్రోగ్రామ్ ద్వారా మొత్తం అన్ని ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే DSRL మ్యాథ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను కొత్త వీడియోని అప్లోడ్ చేయడం మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఫార్ములాస్ లేదా డెఫినేషన్స్, మైన్ పాయింట్స్ ఒకసారి రివైజ్ చేసుకుంటే ఒకసారి గుర్తుంటుంది. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చాప్టర్ 1 రియల్ నెంబర్స్ సంబంధించి fundamental theorem of arithmetic. Every composite number can be expressed as a product of the primes and this factorization is unique apart from the order in which the prime factors occur అనేది డెఫినేషన్ చదువుకోండి. అలాగే హెచ్ఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఫార్ములా ఏ ఇంటూ బి అంటే 2 నెంబర్స్ ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 నెంబర్స్. అందులో 1 నెంబర్ ఏ కావాలంటే హెచ్ఎఫ్ ఇంటూ ఎల్సిఎం బై బి రాస్తాము, అదే నెంబర్ బి కావాలంటే హెచ్ఎఫ్ ఇంటూ ఎల్సిఎం బై ఏ రాస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి పాలినామియల్ కొంచెం ఎక్కువ ఉంటాయి. 9 పాయింట్స్. లీనియర్ పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, క్యూబిక్ పాలినామియల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి, బై క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏఎక్స్ పవర్ 4 ప్లస్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ సి, బై క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 4 ఉంటుంది. జీరో ఆఫ్ ది లీనియర్ పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి ఇచ్చారు మైనస్ బి బై ఏ. గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ స్ట్రైట్ లైన్, అదే గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ పారాబోలా. అండ్ 8th పాయింట్ చూడండి, గ్రాఫ్స్ టైప్స్ ఇలా వస్తాయి. ఏ గ్రేటర్ దాన్ 0 2 జీరోస్ వచ్చినప్పుడు గ్రేటర్ దాన్ 0 వస్తే ఇలాగే ఇంటర్సెక్ట్ అవుతాయి. లెస్ దాన్ 0 ఏ లెస్ దాన్ 0 అంటే -2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 వస్తే అటువంటిప్పుడు ఇలా వస్తుంది గ్రాఫ్. ఒకసారి అడుగుతుంటాడు అలా. ఓన్లీ 1 జీరోలో ఏ గ్రేటర్ దాన్ 0 వస్తే ఇలాగ వస్తుంది గ్రాఫ్, ఏ లెస్ దాన్ 0 అయితే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓన్లీ 1 పాయింట్ దేరే. అదే నో రియల్ జీరోస్ లో దగ్గర గ్రాఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ఈ గ్రాఫ్ ఇలాగే ఇంటర్సెక్ట్ అవుద్ది. అండ్ నో రియల్ కదా, ఎక్స్లో అక్కడ ఇంటర్సెక్ట్ అవ్వట్లే. లెస్ దాన్ 0 అయితే కిందకి వస్తుంది పారాబోలా. సో 2 అవర్స్. 9th పాయింట్ ఒకసారి క్వాడ్రాటిక్ పాలినామియల్ చూసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఏంటంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. k అనేది ఎన్ని రియల్ నంబర్స్, 10th ఆల్ఫా ప్లస్ బీటా అనేది మైనస్ బి బై ఏ, 11th ఆల్ఫా బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ సి బై ఏ. క్యూబిక్ పాలినామియల్ 12th పాయింట్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనేది తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా సి బై ఏ, ఆల్ఫా బీటా గామా అనేది మైనస్ డి బై ఏ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ లెసన్ ఇవన్నీ కూడా పాయింట్ కింద రాసుకుని మీరు చూసుకోండి. చాప్టర్ 3 చూసరికి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వెంట్ టు వేరియబుల్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే ఇలా ఉంటాయి, అవి కన్సిస్టెంట్ యూనిక్ సొల్యూషన్ అంటే ఒకటే సొల్యూషన్ ఉంటుంది. A1 by A2 is not equal to B1 by B2. ప్యారలల్ లైన్స్ వచ్చేసరికి ఈ షేప్ లో ఉంటాయి. అండ్ ఇన్కన్సిస్టెంట్ వీటికి నో సొల్యూషను, అండ్ కండిషన్ A1 by A2 is equal to B1 by B2 is not equal to C1 by C2. అదే మూడోది కోన్జెంట్ లైన్స్ వచ్చేసరికి ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఇవి కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. A1 by A2 is equal to B1 by B2 is equal to C1 by C2. అన్ని మూడు కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. చాప్టర్ 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి వేర్ ఏ బీస్ ఆర్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0. రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ బై 4ac బై 2a. అలాగే బి స్క్వేర్ 4ac ఇస్ కాల్డ్ ఏ డిస్క్రిమినెంట్ అంటారు. ఇది దీని వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ అంటే 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అంటారు. బి స్క్వేర్ 4 ఈక్వల్ 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, లెస్ దాన్ 0 అయితే నో రియల్ రూట్స్. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో టర్మ్స్ ఎలా ఉంటాయి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అలా ఉంటాయి. ఏ అనేది ఫస్ట్ టర్మ్, డి అనేది కామన్ డిఫరెన్స్ అంటే A2 మైనస్ A1, A3 మైనస్ A2, A2 ఇలాగా. ఏ ఫస్ట్ టర్మ్ అంటే A1,
సెకండ్ వన్ A2, థర్డ్ టర్మ్ A3, A4 అలా. అంటే సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ తీసినా ఒకటే వస్తుంది, లేదా A3 మీన్స్ A2, లేదా A4 మీన్స్ A3. సో ఇవి కామన్ డిఫరెన్స్. nth టర్మ్ ఫార్ములా an = a + n - 1 × d. దీన్ని లాస్ట్ టర్మ్ అని కూడా అనొచ్చు, దాన్ని L కూడా మనం చేయొచ్చు. సమ్ టు nth ఫార్ములా Sn = n/2 × 2a + n - 1 × d. అలాగే లేదా n/2 × a + l అని కూడా రాయొచ్చు. సో మనకి న్యాచురల్ నెంబర్స్ అనుకోండి 1 + 2 + 3 ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ది అయితే n × n + 1/2 ఫార్ములా అప్లై చేయొచ్చు Sn కి. అదే ఫస్ట్ ఆడ్ నెంబర్స్ n ఆడ్ నెంబర్స్ ఏవైనా 1 + 3 + 5 + n అలాంటి సో n² ఫార్ములా అప్లై చేసుకోవచ్చు మీరు బిట్లో ఇచ్చినప్పుడు. లేదా ఈవెన్ నెంబర్స్ 2 + 4 + 6 + 8 అలా ఫస్ట్ నుంచి మొదలు అవ్వాలి ప్లస్ n లాస్ట్లో n వరకు తీసుకుంటే Sn ఫార్ములా n × n + 1. ఓకేనా. సో నెక్స్ట్ సమ్ చూద్దాం, నెక్స్ట్ చాప్టర్ చాప్టర్ 6 ట్రయాంగిల్స్. ఇది సిమిలర్ సింబల్. టూ ఫిగర్స్ హ్యావింగ్ ద సేమ్ షేప్ బట్ నాట్ ఇన్ సైజ్ ఆర్ కాల్డ్ సిమిలర్ ఫిగర్స్. సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సేమ్ కానీ షేప్ అనేది ఒకేలా ఉంటుంది. ఆల్ సర్కిల్ సిమిలర్ అంటే ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్. ఇవన్నీ చూడండి ఒకే సిమిలర్ ఉంటాయి, స్క్వేర్స్ లాగా ఉంటుంది. ఈక్వల్ ట్రయాంగిల్ అన్ని ట్రయాంగిల్స్ సిమిలర్ ఉండవు, ఈక్వల్ ట్రయాంగిల్ ఒకటితే సిమిలర్ ఉంటాయి. ఆల్ రెగ్యులర్ పోల్స్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్ అవుతాయి. కాంగ్రుయెంట్ సింబల్ ఇది. ఇందులో ఉన్నాయి కదా ఏఏ, ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్ ఇవన్నీ కూడా కాంగ్రుయెంట్ రూల్స్ చదువుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్, ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దెన్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దెన్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సైడ్స్ ప్రపోర్షనల్ ఉంటాయి, యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. అలాగే బీపీటీ థియరమ్ ఇవ్వచ్చు. బీపీటీ థియరమ్ తెలుసు. ఇఫ్ ఎ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ intersect the other two sides in two distinct points, the other two sides are divided in the same ratio. అంటే ఏబిసిలో ఈ డిఈ ప్యారలల్ టు బీసీ అయినప్పుడు AD/DB కూడా A/EC అవుతుంది. ఓకేనా. లేదా AD/AB కూడా A/AC, లేదా AB/AD కూడా AC/AE. సో ఈ విధంగా అవుతుంది. సో నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. కోఆర్డినేట్ జామెట్రీకి వచ్చేసరికి ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ రెనే డెకార్టే. డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) ² + y2 - y1² అంటే పాయింట్స్ A x1 y1 B x2 y2 తీసుకున్నప్పుడు. మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. సెంట్రైడ్ కూడా ఒక్కొక్కసారి అడగచ్చు. దాని ఫార్ములా x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. సెక్షన్ ఫార్ములా m1x2 + m2x1/m1 + m2 m1y2 + m2y1/m1 + m2. ట్రైసెక్షన్ అనేది 3 భాగాలు చేస్తుంది అంటే ఏపీ, PQ, QB. సో P అనేది 1:2 రేషియోలో డివైడ్ అవుతుంది. అలాగే Q అనేది 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది. P అనేది 1:2, Q కావాలంటే 2:1. కొలీనియర్ పాయింట్ అంటే పాయింట్ లై ఆన్ ద సేమ్ లైన్ ఇస్ కాల్డ్ స్ట్రైట్ లైన్ కొలీనియర్ పాయింట్స్. ABC అనేది కొలీనియర్ పాయింట్ అయినప్పుడు AC = AB + BC అవుతుంది. ఈక్వల్ ట్రయాంగిల్ అన్నప్పుడు మనం ప్రూవ్ చేయమనుకోండి ఆల్ ద 3 సైడ్స్ షుడ్ బి ఈక్వల్. ఐసోసెలస్ అని ప్రూవ్ చేయమని 2 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే AC² AB² BC² చూసుకోండి. అంటే స్క్వేర్ ఆఫ్ ది ఇప్పుడు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అదర్ 2 సైడ్స్. అలాగే స్క్వేర్ అని అనుకోండి ఆల్ ద సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్ లైన్స్ ఈక్వల్. పారలలోగ్రామ్ అన్నాడు అనుకోండి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. రాంబస్ అన్నాడు అనుకోండి ఆల్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్ లైన్స్ ఆర్ నాట్ ఈక్వల్. అలాగే రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్ లైన్స్ ఆర్ ఈక్వల్. సో ఈ ప్రాపర్టీ ప్రకారంగా మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ట్రిగ్నామెట్రీలో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ థీటా తీసుకున్నాం అనుకోండి, ఇది ఆపోజిట్ సైడ్ అవుద్ది, ఇది అడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్. సైన్ థీటా ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, టాన్ థీటా ఆపోజిట్ బై అడ్జసెంట్, కొసెకెంట్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్, సెకండ్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్, కాట్ అడ్జసెంట్ బై ఆపోజిట్. సో రెసిప్రోకల్ మన ఫార్ములా చూసుకుంటే సైన్ థీటాకి 1/cosecant థీటా, కొసెకెంట్ థీటా అంటే 1/sin థీటా. అలాగే కాస్ థీటా 1/secant థీటా, సెకండ్ థీటా 1/cos థీటా. అలాగే tan థీటా అంటే 1/cos థీటా, cos థీటా అంటే 1/tan థీటా. tan థీటా అనేది sin థీటా బై cos థీటా అవుతుంది, cos థీటా అనేది cos థీటా బై sin థీటా అవుతుంది. సో ఐడెంటిటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి. sin² + cos² 1 అవుతుంది. సో దాని నుంచి sin² థీటా కావాలనుకోండి 1 - cos² అవుతుంది. అదేవిధంగా cos² కావాలంటే 1 - sin² అవుతుంది. మళ్ళీ ఇంకో ఐడెంటిటీ ఏంటి 1 + tan² secant². ఇందులో 1 కావాలంటే secant² - tan², tan² కావాలంటే secant² - 1. అలాగే 1 + cos² థీటా = cosecant² థీటా, 1 కావాలంటే cosecant² థీటా - cot².
లేదా కాట్ స్క్వేర్ థీటా కావాలంటే కొసెకంట్ స్క్వేర్ థీటా -1. అదేవిధంగా టేబుల్ ఉంటుంది 0, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ అనేది ఆ టేబుల్ ఒకటి ప్రిపేర్ అవ్వండి. సైన్ థీటా 0, 1/2, 1/2, √3/2 అని వేసుకుని దాని ప్రకారం టేబుల్ ప్రిపరేషన్ ఒకటి చేసుకోవాలి. మీరు టేబుల్ అనేది చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. సమ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో 2 ఉంటాయి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇక్కడ అబ్జర్వర్ ఇక్కడ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది. అంటే అబ్జర్వర్ పైకి చూస్తాడు ఆబ్జెక్ట్, సో అందువల్ల ఆబ్జెక్ట్ని ఇక్కడ చూస్తాడు. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లో ఇంటర్చేంజ్ అవుతుంది. అబ్జర్వర్ ఇక్కడ ఉంటాడు, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది. అబ్జర్వర్ ఎక్కడి నుంచి యాంగిల్ చూస్తాడు, దాన్ని కిందకి చూస్తాడు కాబట్టి డిప్రెషన్. సో ఇది థీటా అయినప్పుడు ఈ యాంగిల్ కూడా థీటా అవుతుంది. సో ప్యారలల్ లైన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ఉంది. సో అబ్జర్వర్ ఇక్కడ ఉంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లో అబ్జర్వర్ ఇక్కడ ఉంటాడు, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఓకేనా, నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. చాప్టర్ 10 సర్కిల్ చూసేసరికి సీకెంట్ అంటే ఒక సర్కిల్ నుంచి ఒక లైన్ వెళ్తుంది, 2 డిస్టింక్ట్ పాయింట్స్ అని సెట్ అవుతుంది. ట్యాంజెంట్ అంటే సర్కిల్ ని టచ్ చేసి ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ టచ్ చేస్తూ వెళ్తుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ట్యాంజెంట్. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ ట్యాంజెంట్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఏ సర్కిల్ కెన్ హ్యావ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్. సర్కిల్కి అయితే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఉంటాయి. అలాగే మనం ఈ సర్కిల్ కి ద లెన్స్ ఆఫ్ ట్యాంజెంట్ డాన్ ఫ్రమ్ నెక్షనల్ పాయింట్ సర్కిల్ ఆర్ ఈక్వల్. సో పిఎల్ అంటే ఈక్వల్ టు పిబి. అలాగే ఒకసారి డయామీటర్ నుంచి ఎన్ని మనం ప్యారలల్ లైన్ డ్రా చేయొచ్చు. మనం ఇది అట్మోస్ట్ ఒక 2 డ్రా చేయొచ్చు. ఓకే, ఇది కానీ ఇవి కానీ, లేదా ఇలా తీసుకోనుకోండి డయామీటర్, ఇది ఒక ట్యాంజెంట్, రెండు మాత్రం మనం డ్రా చేయొచ్చు ప్యారలల్ గాను. ఓకేనా మోస్ట్. సో నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. చాప్టర్ 11 చూసరికి ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్. ఇది సెక్టర్ ఇలాగ ఉంటుంది. ఇదేమో కార్డ్ ఇచ్చి దాని యొక్క ప్లేస్ అనేది మైనర్ సెగ్మెంట్, ఇది మేజర్ సెగ్మెంట్ ఎక్కువ ఉన్నది. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా x/360 × πr². ఏరియా ఆఫ్ సర్కిల్ πr². ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ½ × బేస్ × హైట్, లేదా లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ L = x/360 × 2πr. ఏరియా ఆఫ్ ఎన్ ఈక్వల్ ట్రయాంగిల్ కావాలంటే √3/4a². ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగన్ అయితే 6 × √3/4a². ఓకేనా, నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. చాప్టర్ 12 మెన్సురేషన్ అంటే సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ లో చూసుకుంటే క్యూబ్. LSA అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా 4a², TSA 6a², వాల్యూమ్ a³. అలాగే క్యూబాయిడ్కి వచ్చేసరికి LSA 2h × L + B, TSA 2 × LB + BH + LH, వాల్యూమ్ LBH. అదే కోన్కి వచ్చేసరికి షేప్ లో ఉంటుంది. L అంటే స్లాంట్ హైట్, R అంటే రేడియస్, H అంటే హైట్. సో CSA ఫార్ములా πrl, TSA ఫార్ములా πr × L + R, వాల్యూమ్ 1/3 πr²h. సిలిండర్ వచ్చేసరికి CSA అంటే 2πrh, TSA టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr × H + R, వాల్యూమ్ πr²h. స్పియర్కి వచ్చేసరికి CSA 4πr², TSA 4πr², వాల్యూమ్ 4/3 πr³. 6th వన్ హెమిస్పియర్. CSA అనేది 2πr², TSA 3πr², వాల్యూమ్ 2/3 πr³. ఇది 2/3 πr³. ఓకే, సేవి నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. చాప్టర్ 13 స్టాటిస్టిక్స్. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సర్ రొనాల్డ్ ఎ ఫిషర్. ఇందులో గ్రూప్ డేటా అన్ గ్రూప్ డేటా ఉంటుంది. ఇది గ్రూప్ డేటా. ఇక్కడ అన్ గ్రూప్ డేటాలో మీన్ కావాలంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ మే నెంబర్ అబ్జర్వేషన్ రాసుకోండి. అండ్ మీడియన్ కావాలంటే రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్స్ ముందు చేసి మిడిల్ మోస్ట్ వాల్యూ తీసుకోండి. మోడ్ అన్నది మనకి ఏదైతే నెంబర్ రిపీట్ అవుతుంటుందో ఎక్కువగా దాన్ని మోడ్ అంటారు. ఏ డేటా హ్యావింగ్ 1 మోడ్ అంటే యూని మోడల్ డేటా, ఏ డేటా హ్యావింగ్ 2 మోడ్స్ అంటే బై మోడల్ డేటా. సో గ్రూప్ డేటాలోకి వచ్చేసరికి ఏఎం అన్న మీన్ అన్న యావరేజ్ అన్న ఒకలా ఉంటుంది. ఏఎం ఇందులో 3 ఫార్ములాస్ ఉంటాయి. డైరెక్ట్ మెథడ్ అయితే σFi xi/σFi. మీన్ లోకి ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ అయితే a + σFi dA/σFi. ఏంటి ఎస్యూమ్డ్ మీను? డిఐ అంటే xi - a, xi అంటే మిడ్ వాల్యూస్. మీన్ లో స్టెప్ డివిజన్ మెథడ్ ఫార్ములా a + σFi ui/σFi × h. ui అంటే xi - a/h. h అనేది క్లాస్ సైజు, h అనేది క్లాస్ సైజ్ అవుతుంది. మీడియన్ ఫార్ములా L + n/2 - CF/f × h. L అంటే లోవర్ బౌండ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్, n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, CF అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, f అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్, h అనేది క్లాస్ సైజు. సో వాటి ఎగ్జామ్స్ లో అడుగుతుంటారు
ఫార్ములా రాసి వాటి ఒక్కొక్క టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మోడ్ అనేది L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇందులో L అనేది లోవర్ బౌండ్ ఆఫ్ ది మోడల్ క్లాసు, F1 అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాసు, F0 అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసీడింగ్ ఆఫ్ ది మోడల్ క్లాసు, F2 అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సక్సీడింగ్ ఆఫ్ ది మోడల్ క్లాసు, H అనేది క్లాస్ సైజ్. సో రేంజ్ ఫార్ములా మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మోడ్ అనేది ఎంపిరికల్ రిలేషన్ బిట్వీన్ మీన్ మీడియన్ మోడ్ కి ఫార్ములా అడిగితే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకేనా, మనం లాస్ట్ చాప్టర్ చూద్దాం. ప్రాబబిలిటీలోకి వచ్చేసరికి ఫార్ములా మనకి P of E is equal to probability of an event, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అలాగే P of E ప్లస్ P of not E అంటే 1, షూర్ ఈవెంట్ అంటే 1, ఇంపాసిబుల్ ఈవెంట్ వాల్యూ 0. సో ఇప్పుడు కూడా మనకి ప్రాబబిలిటీ ఇప్పుడు కూడా 0కి అండ్ ఈవెంట్ లెస్ దాన్ ఇప్పుడు 0కి 1కి మధ్యలో ఉంటుంది, 0 కానీ 1కి మధ్యలో ఈవెంట్ ఇట్లా బిట్వీన్ 0 and 1, 0 అని అవ్వచ్చు లేదా 1 అయినా అవ్వచ్చు. సో ఆ రెండింటి మధ్యలో ఉంటుంది ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ P of E. ఓకే, నెక్స్ట్ కాయిన్స్. ఇందులో చూసిన 1 కాయిన్ వస్తే మనకి 2 power n ఫార్ములా అప్లై చేయండి. 2 power 1 అంటే 2, హెడ్ కానీ టైల్ కానీ పడవచ్చు. అదే 2 కాయిన్స్ టాస్ చేశారు అనుకోండి, 2 కాయిన్స్ మనకి 2 స్క్వేర్ అంటే 4 అవుట్కమ్స్ వస్తాయి, HH HD TH లేదా 2 టీలు. అదే 3 కాయిన్స్ టాస్ చేశారు అనుకోండి 2 to the power of n అంటే 2 క్యూబ్ అంటే 8 అవుట్కమ్స్ రావచ్చు. అవి ఏంటివి అంటే HHH HDH HHT HTT. అదే టీతో వీటికి ఆపోజిట్ ఏమంటారు TTT అంటే టైల్ హెడ్ టైల్ హెడ్. సో ఈ రకంగా రావచ్చు 8. డైస్ లో వచ్చేసరికి ఒక డై వేసి అనుకోండి 6 power n ఫార్ములా 6 power 1 అంటే 6 రావచ్చు. ఏంటివి 1 2 3 4 5 6. అదే 2 డైస్ వేస్తే 6 power n 6 స్క్వేర్ 36 అవుట్కమ్స్ వస్తాయి. ఏంటవుతాయి ఇక్కడ పూర్తిగా రాలేదు చూసుకోండి. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. సో ఇందులో డెక్ ఆఫ్ కార్డ్స్ డైస్ కార్డ్స్ వచ్చేసరికి మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. అందులో బ్లాక్ కలర్ 26, రెడ్ కలర్ 26. ఇందులో ఫేస్ కార్డ్స్ ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి, JQK అని ఫేస్ కార్డ్స్. 3 + 3 + 3 + 3 అంటే 12. ఆజ్ లైన్ అంటే 4. నాన్ ఫేస్ కార్డ్స్ అంటే 52 - 12 40. సో ఈ రకంగా మొత్తం 14 చాప్టర్ సంబంధించి మనం MFD అంటే మెయిన్ పాయింట్స్, F అంటే ఫార్ములాస్, డెఫినేషన్స్ నేర్చుకోవడం జరిగింది. సో ఈ వీడియోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడైతే కొత్త వీడియోలు మీకు అప్లోడ్ చేస్తానో నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.